హై వ్యూవర్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. కలకత్తా హత్య కేసు సంబంధించిన అప్డేట్స్ అని చెక్ చేస్తున్నాను. ఈ మూమెంట్లో కపిల్ సిబల్కి సంబంధించి కలకత్తా గవర్నమెంట్ తరఫున తన వాదన వినిపిస్తున్నాడు. అతనికి ఏమాత్రం మనస్సాక్షి అనేది ఉంటే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఇటువంటి వాదనలు కోర్టు ముందు ఉంచడం. ఎంత న్యాయవాది అయినా తను ఒక హంతుడి తరఫున వాదిస్తూ ఉన్నా, ఒక శాడిస్ట్ గారి తరఫున వాదిస్తూ ఉన్నా, ఆ వాదనల్లో ఎంతో కొంత ఏదైనా తేడా ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పడిద్ది ఇంపాక్ట్ అనేది కనుక ఆలోచించగలిగితే అటువంటి చేయరు. కపిల్ సిబల్ ఉన్నాడండి. కలకత్తాలో డాక్టర్లు నిరసన తెలియజేస్తున్నారు. నిజమే, వాళ్ళ వల్ల 23 మంది చనిపోయారా, 1,00,000 మంది ఇబ్బంది పడుతున్నారా? కలకత్తాలో నిరసన తెలియజేస్తుంది. అఫ్కోర్స్ పశ్చిమ బెంగాల్ నిరసన తెలియజేస్తుంది. కేవలం 7,500 మంది ట్రైనీ డాక్టర్, నాట్ ప్రొఫెషనల్స్ అండి. ప్రొఫెషనల్స్ అంటే ఎవరు? పీజీ అయిపోయింది, ఇక అక్కడ వచ్చేసి డాక్టర్గా ఉన్నట్టు అర్థం. వీళ్ళు ట్రైనీ డాక్టర్లు. ఆయన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి హౌస్ సర్జన్ ఏదో అంటారు వాళ్ళు. లేదు అన్నప్పుడు ఈ పీజీ డాక్టర్లు ఉంటారు కదా, వీళ్ళు ట్రైనీ డాక్టర్లు అంటే వీళ్ళు. అంటే ఓ రకంగా తమ తోటి విద్యార్థిని, వైద్య విద్యార్థిని చనిపోయింది, ఘోరంగా చంపబడింది, తనకు న్యాయం చేయాలి. సిబిఐకి ఇచ్చుకోవడం ఇదిగో 15 రోజులు అవుతుంది, ఇంకా న్యాయం దొరకలా. సో తనకు న్యాయం జరిగే వరకు, న్యాయం దొరికే వరకు మేము నిరసన తెలియజేస్తామని అంటున్నారు. 7,500 మంది అండి బాబు వాళ్ళు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 98,000 మంది ప్రొఫెషనల్ డాక్టర్స్ అందుబాటులోనే ఉన్నారు. ఇంకా ఆసుపత్రికి సాయం అందకుండా ఎలా ఉంటుంది? ఏం పీకుతున్నారు వాళ్ళు ఇంకా? సో వాంటెడ్గా వీళ్ళు కనుక నిరసనలు చేయటం ఆపేస్తే కేసును ఏదో విధంగా డైవర్ట్ చేయొచ్చు అన్నటువంటి ప్లాన్లో మమతా బెనర్జీ ఉంది. ఆడదేనా అసలు ఆమె? ఎంత పెళ్లి కాకపోతే, ఇప్పుడు నా పెళ్లి కలదురా నాయన, నా ఇంట్లో ఆడపిల్లలు వెళ్ళారు, సో నా పెళ్ళి అయితే కూతుళ్ళతో ఎలా ఉండాలి నాకు తెలీదా? నా పెళ్లి పేటకలు ఏం లేవు, భార్య పిల్లలు ఎవరు లేరు, నాకు అక్కచెల్లెలు లేరా, అమ్మలేదా? సో ఆటోమేటిక్గా సాటి మనిషితో ఎలా ఉండాలి నాకు తెలీదా? మరి ఆ మమతా బెనర్జీ ఏంటారు నాయన అంత ఘోరంగా ఉంది అసలు. మరి ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా అడుగునా కూడా కేసును డైవర్ట్ చేయాలి. వాళ్ళ అమ్మా నాన్నని డబ్బులు ఇస్తామన్నది వాళ్ళే, అది మీద లంచం కాదు. మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నది సాయం చేస్తున్నది వీళ్ళే. వాళ్ళ అమ్మగాని వాళ్ళ నాన్నగాని వచ్చి మనం బెదిరిస్తున్నారంటే మేము ఎక్కడ బెదిరించాం? మీరు ఎందుకంటే అబద్ధం చెబుతున్నారని చెప్పేసి మరలా బెదిరించింది వీళ్ళే. అడుగునా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఆ నెక్స్ట్ డే రోజు ఆ బాత్రూమ్ అంతా పడేపించింది ఈ సందీప్ ఘోష్ చెత్త బ్యాచే. అండ్ ఈ టీఎంసీలు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఆధారం మొత్తం ధ్వంసం చేసింది వీళ్ళే. ఇంత జరిగి ఇదే. ఇక అత్యంత కీలకమైందండి, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఒక క్వశ్చన్ వేశారు. ఒక షీట్ ఉంది కదా, ఏంటి ఆ షీట్లో డీటెయిల్స్లో ఉన్నారు. ఏంటది? జస్ట్ చలాన్ టైప్ అంటారు. ఒక బాడీని చనిపోయి ఉన్నారు, ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపాలి. పోస్ట్ మార్టంకి పంపించేటప్పుడు ఆ షీట్లో ఏమైనా మెన్షన్ చేస్తారంటే ఖచ్చితంగా ఒక పోలీస్ ఉంటాడు. ఆ పోలీస్ ఎవరు, తర్వాత ఆ బాడీకి సంబంధించి ఏ ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారన్నప్పుడు ప్లేస్ డీటెయిల్స్, ఆ కలెక్ట్ చేస్తున్నప్పుడు బాడీని ఆమె ఆ మనిషి ఒంటి మీద ఏ బట్టలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అండ్ ఆ చుట్టుపక్కల మీరు ఏమేమి కలెక్ట్ చేస్తారు ఏంటి, అవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. అరే నాయన ఒక్క డీటెయిల్ లేదురా బాబు అందులో. ఆ షీట్ మొత్తం ఎంటీగా ఉంది. ఆ పోలీసు ఉండాలి కదా, ఆ డ్యూటీలు ఎవరు ఉన్నారు ఏంటి, ఎవరు తెచ్చారు ఏంటి, ఆ పోలీసు ఏకంగా కాలమే కొట్టిపడేశారు. సో ఆ బాడీని ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు, అక్కడ ఏమేమి కలెక్ట్ చేసుకున్నారు, ఒంటి మీద ఏమేమి ఉన్నాయి ఏంటి, ఏ డీటెయిల్స్ లేవు. అలాంటి పోస్ట్ మార్టం చేయకూడదు. పోస్ట్ మార్టం చేయడానికి ముందే అండి నేను చెప్తున్నా, నాకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోయినాడు ఆసుపత్రిలో, బట్ వచ్చేసి ఒక పోలీస్ కేసు అయింది, పోస్ట్ మార్టం చేయాలి. పోలీస్ వచ్చాడు. పోస్ట్ మార్టం చేయడానికి ముందు పోలీస్ వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి డీటెయిల్స్ మొత్తం తీసుకొని, ప్లేసు, టైము, ఏం జరిగింది ఏంటి, అసలు ఒంటి మీద ఏ బట్టలో ఏంటి మొత్తం డీటెయిల్స్ మెన్షన్ చేసుకొని కింద సంతకాలు తీసుకొని అతను సంతకం పెట్టేసి అప్పుడు అది ఆ పోస్ట్ మార్టం ఆ డిపార్ట్మెంట్ ఉంది కదా ఆ డాక్టర్కి ఇస్తే డాక్టర్ మొత్తం చూసుకొని అప్పుడు బాడీ నా ముందు కోసాడు. మనం ఉండాలంటే ఉండొచ్చు అక్కడ. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను, ఇక్కడ ఆ రకం జరగలేదురా అయ్యా. ఎవడు కలెక్ట్ చేశాడు, ఏమేమి తీసుకున్నాడు, ఏం డీటెయిల్స్ ఏమీ లేవు. పోలీసు ఎవడు ఏమీ లేవు. ఏం అడ్డదిడ్డంగా ఎవడ పడితే వాడు రావటం, అసలు సాక్ష్యం మొత్తం చెరిపేయటం, ఘోరం. దెన్ సుప్రీంకోర్టు అడిగితే కపిల్ సిబల్ కలకత్తా గవర్నమెంట్ తరఫున కదా వాదిస్తున్నాడు. ఏంటి మరి అంటే, అదండి ఉండిద్దండి. ఏడుందండి? సిబిఐ తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా, ఐ థింక్ సో, ఆయన ఏమన్నారు, ఏది ఎక్కడుంది, ఉండిద్ది అక్కడే ఉండిద్ది, ఎక్కడ ఆడే ఉండిద్ది. బీకాంలో ఫిజిక్స్ కానీ ఉండిద్ది అన్నట్టు
ఆడే ఉండిద్ది అంటే ఆడే ఉండిద్ది, పోస్ట్ మార్టం చేసిన దగ్గర ఆడే ఉండిద్ది, మేము వెతికిస్తాం. సుప్రీంకోర్టు షాక్ అయింది, అసలు ఆ రిపోర్ట్ ఏదిరా బాబు, అసలు ఆ చలాన్ ఏది, ఆ డాక్యుమెంట్ ఏది అని. ఎక్కడ ఏది కూడా సిస్టమేటిక్ వీళ్ళు చేయలేదండి. సాక్ష్యాలు తారుమారు చేయాలి, ఏది బయటికి రావద్దు, ఇది వీళ్ళు బతుకు. మమతా బెనర్జీ నిజంగా ఎట్టా భరిస్తున్నారని అక్కడ ఉన్న ఆడవాళ్ళు చెయ్యి. తర్వాత వీడు పెద్ద కాంప్రసర్ ఇచ్చి ఎత్తాదవా వీడు సందీప్ ఘోష్ గారు 2017లో హాంకాంగ్లో ఒక ఆసుపత్రి, అక్కడ నర్సు ఉంది. ఆ నర్సు ఎడమ పిర్ర మీద కొట్టాడు. ఏంటి ఇది అని అడుగుతూ ఉంటే బాగుందంటూ ఒక రకమైన ఎకిలి ఇది. కేసు పెట్టింది. ఏం చెప్పాడు తెలుసా, వాడికంట కాలర్ బోన్ అంటే ప్రాబ్లం ఉందంట, కింద చెయ్యి అంట అనుకోకుండా తగిలిందంట, కమ్యూనికేషన్ గ్యాప్ అంట, అక్కడున్న నర్స్ కంట ఇంగ్లీష్ రాదంట, ఏదేదో సుత్తి. ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ అదే ఆ టూరో క్యాంపు ఏదో హాంకాంగ్లో వెళ్ళినప్పుడు 2017లో వీడు మరల ఇంకో నర్సు యొక్క హిప్ నడుము మడత సమయంలో మళ్ళీ అక్కడేదో తాకాడు. సేమ్ అక్కడ కూడా మరి ఇదే, నేను మామూలుగా వస్తున్నాను నా షోల్డర్ కరెక్ట్గా లేదు కదా, వెళ్ళి తగిలింది. ట్విస్ట్ ఏంటంటే దీని అమ్మ జీవితం, ఆ రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేశాడు వాడు. ఎంతసేపు అండి వాళ్ళకి. దాని కోర్టు కూడా చూసి అయ్యో పాపం కాలర్ ప్రాబ్లమా, సరే కమ్యూనికేషన్ గ్యాప్లే అమ్మా, కేసు లేదు ఏం లేదు, వచ్చేసి అయిపోయాయి. వీడు ఇదే ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో వాడు ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత వాడి మీద మల్టిపుల్ ఎలిగేషన్స్ వచ్చాయి. అందులో సెక్సువల్గా బోలెడు ఉన్నాయి. ఏకంగా బయట నుంచి తెచ్చుకునేవాడు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఉన్నటువంటి వాడి యొక్క గెస్ట్ హౌస్కి. ఇలా తెచ్చుకునే మూమెంట్లో వాళ్ళతో బ్లూ ఫిల్మ్ కూడా షూట్ చేసిన ఒక అపాదు అనేది కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరంగా ఉన్నాయండి అసలు. ఈ వెధవని 2023లో వేరే చోట ట్రాన్స్ఫర్ చేశారు. వాడు నెల తిరగకుండా మరలా వచ్చాడు. ఎలా వస్తాడు అసలు ఇదే ఆసుపత్రికి? అసలు మనం ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, మళ్ళీ ఎలా వచ్చాడు, మరలా ఎవరు అపాయింట్ చేశారు? ఇవన్నీ మమతా బెనర్జీ తెలియవా? మమతా బెనర్జీ ఎక్కడో వేరే చోట ఉందంటే అనుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోనే కదా ఉంది. ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి కలకత్తాలో కదా ఉంది. మరి అన్నప్పుడు అన్నీ ఆమెకు తెలుస్తూనే ఉంటాయి కదా ఎక్కడో చోట. ఈవెన్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి మీడియా ఎందుకు హైలైట్ చేయాలి నాకు అర్థం కావట్లా. ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో దాదాపు 20 సంవత్సరాలుగా, అంటే కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నప్పటి నుంచి కూడా ఆ ఆసుపత్రిలో వచ్చిన సేవల్ని ప్రైవేట్కి అమ్ముకోవటం, ఆర్గాన్లు వచ్చేసి మాఫియా, అండ్ అక్కడ లోకల్ ఇంటర్నల్గా వచ్చేసి గొర్రెతలు ఎన్నో జరిగాయి. పేరుగా పాపం ఆర్జికర్ ఆ మహానుభావుడు ఎంత గొప్పోడో, అరే ఆయన పేరు మీద పెట్టిన ఆసుపత్రిని సర్వనాశనం చేసి పెట్టేశారు వీళ్ళు. సో ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ గారికి సంబంధించి ఇంకా సిబిఐ విచారణ చేస్తూనే ఉన్నారు. ఫైనల్లీ సుప్రీంకోర్టు ఏమంది, రేపు 17వ తారీఖులో మాకు ప్రాపర్ రిపోర్ట్ అంతా మాకు ఇవ్వాలి అన్నారు. ఈ సందీప్ ఘోష్ గారి మీద ఆ హాంకాంగ్లో వచ్చిన ఆరోపణలు ఉన్నాయే, ఇష్యూస్ ఉన్నాయే, అవన్నీ ఇప్పుడు బయటపడి నేషనల్ మీడియా, మన తెలుగులో అసలు కేసులు పట్టించుకొని వదిలేశారు. అసలు ఈవెన్ మన తెలుగు మీడియాలో కూడా, యూట్యూబ్లో కూడా ఊడు పట్టించుకోవట్లా. నేను చెప్పాను కదా, ఆ మదనపల్లి ఇష్యూ అయినా ఇదైనా ఫైనల్ ఎండ్ ఏంటనేది నాకు తెలియాలి అంతే. దానికోసం నా తాపత్రం ఇదంతా కూడా. అండ్ న్యాయం జరగాలి. ఇప్పుడు ఆ కలకత్తాలో నిరసన చేస్తున్న డాక్టర్లు ఉన్నారే, వారు గనక విరమించి ఆ నిరసనని డ్యూటీలో వన్స్ జాయిన్ అయిపోయారా, ఇంకా వాళ్ళని నోరు తెరవని కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు. మమతా బెనర్జీ ప్లాన్ అది. మదనపల్లి కేసు గురించి అడుగున్నారు కదా. సో ఫైనల్లీ అక్కడ ఏంటంటే నాకు అనిపించిన ప్రకారం కేసు కొట్టేశారు కదా, నాకు ఐడియా లేదు. వాళ్ళు మానసికంగా ఇదిలో ఉన్నారంటే మొత్తం రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళు తెలియదు అంతా చేశారన్నట్టు ట్రీట్మెంట్ కూడా ఇచ్చాం, మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేశారు కదా. అయితే కేసు కొట్టేయటమో లేదన్నప్పుడు కేసు అలా హోల్డ్ పెట్టి అలా వదిలేయటం చేస్తున్నారు. వాళ్ళైతే మదనపల్లిలో లేరు, వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయి ఊళ్ళలో ఉంటూ ఉన్నారు. ఇప్పటికీ కట్టుబడిన నా మాటకి. ఆ రోజున ఒక మాట అన్నా, మదనపల్లె ఆయన ల్యాబ్లో ఏదైనా డ్రగ్స్ లాంటివి తయారు చేస్తూ ఉండాలి, అది పిల్లలకు తెలిసి ఉండాలి. దాన్ని బయట పెడతానంటే ఆ పిల్లల్ని చంపేసి ఉండాలి, ఒకటి చెప్పాను. 2, ఈ పూజలు ఇవి అని చెప్పేసి వీళ్ళని అక్కడికి ఇక్కడ తీసుకెళ్తుంటే ఎక్కడన్నా ఏదైనా ఆశ్రమంలో బాబానో స్వామి ఎవడో వాడు చేసి పిల్లలకు తెలిసి ఉంటే దాంతో వాళ్ళ అమ్మ నాన్నని వీళ్ళందరూ కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి పట్టుకెళ్ళి అలా చంపించుండాలి. ఇదొకటి. ఇంకోటి నిజంగానే ఈ ఫ్యామిలీలో నలుగురు కూడా ఒక రకమైన నిధులకి వెళ్ళి ఆ రకం చేసుకోవాలని ఉండాలి. సో అది కూడా ఏం తేలపటం అంటే ముచ్చుమరి బాలికి ఘటనుందా, ఏమైంది అక్కడ? ఆ పిల్లని నదిలో వేశారు, భయంకరమైన వరద. ఇంకా బాడీ వెతకాలి దొరికి ఎంతో ట్రై చేస్తున్నారు, దొరకలా.
ఇంకా ఆల్మోస్ట్ ఇంకేమన్నట్టు ఇంకా దొరకదని వదిలేసినట్టు. మదనపల్లి కేసు కూడా సంబంధించి ఏంటి, మళ్ళీ మొత్తం చెక్ చేసుకున్నారు, వాళ్ళకి ఆధారాలు ఏమి దొరకలేదు అన్నట్టుగా అన్నారు. లేదు ఇండియత్తులు ఎవడైనా వెనకాల ఉండొచ్చు, దాంతో వాళ్ళ గురించి ఎందుకు లేరు బాబు అని చెప్పేసి వీళ్ళకి మైండ్ సరిగా లేదు అందుకని చెప్పేసి అలా చేస్తున్నారని చెప్పేసి అని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇక్కడ మాత్రం సందీప్ ఘోషుడు అరాచకాలు మొత్తం కనిపిస్తూనే ఉంది, మమతా బెంచ్ అలసత్వం మొత్తం కనిపిస్తూనే ఉంది. అన్నింటికి మించి ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి, అది ఆసుపత్రి కాదురా నాయన, ఓ చిన్నపాటి మాఫియా అక్కడ నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సిబిఐలు బయట పెట్టాలి.